బద్రీనాథ్ యాత్రికులందరూ సావధానంగా వినండి. ఈ రోజు నుంచి 6 నెలలు ఈ క్షేత్రం మూసివేయబడుతుంది. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రాణానికి ప్రమాదకరమైన ఈ వాతావరణంలో ఎవరూ ఉండకూడదు. తిరిగి 6 నెలల తర్వాతే గుడి తెరవబడుతుంది. అప్పటి నుంచి మాత్రమే యాత్రికులు ఈ బద్రీనాథ్ని దర్శించుకోవాలి. సూపర్ ఉంది. రే షూస్ తీసారో అరిగిపోతాయో. షూస్ తీసేయడం ఏంటండి చీప్గా? ఏమే కోటప్పకొండంత ఉన్నావు, ఇంత కూడా బ్రెయిన్ లేదు. మనం ఇక్కడ షూస్ వేసుకుని తిరిగామా ఉత్తికాలతో తిరిగామని చిలకలూరుపేటలో ఉన్న మన వాళ్ళకి ఎట్ట తెలిసిద్దే? బట్టలు కూడా తీసేద్దాం నాన్న. పేటోళ్ళకి మనం బట్టలు వేసుకొని తిరిగామా బట్టలు వేసుకోకుండా తిరిగామని ఎలా తెలుస్తుంది నాన్న? నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ నాన్న. ఏ కిధర్ जा रहे हो? మా నాన్నగారు అస్థికలు బ్రహ్మకాపాలంలో గడపడానికి బద్రీనాథ్ వెళ్తున్నామండి. बद्रीनाथ बंद हो गया है, 6 महीने के बाद आ जाना. ఏందే 6 నెలల తర్వాత రావాలన్నా? మాకు రావడానికే 6 నెలలు పట్టిందయ్యా. ఇదిగో అట్లా పోయి ఇట్లా కలిపి వచ్చేస్తాం. वो सब कुछ हमें पता नहीं है. यहाँ 6 महीने के लिए बंद हो चुका है, वापस चले जाना. అమ్మో మళ్ళీ వెనక్కి తిరిగి రాలేమండి. ఈ కొండ కింద చిన్న ఊరుందిగా, అక్కడే లాడ్జ్ తీసుకుని ఉందామండి. లాడ్జ్ బిల్ ఎవడిస్తాడే? మీ బాబిస్తాడా? మా బాబుతో నిప్పిస్తాను గానీ వెనక్కి వెళ్ళి నేను మళ్ళీ రాలేను. నాన్న ఉందాం నాన్న. డబ్బులు తాతగా ఇచ్చేది. ఫుడ్ బిల్స్ కూడా ఎక్కువ చెప్పి లాగిద్దాం నాన్న. నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ నాన్న. చిచి నోర్మి పదండి. మీ పిసినుగుట్టి తనంతో ఏదో ఒక రోజు నాకు పిచ్చికిపోయేలాగుంది. ఇదిగో బిల్లు ఇవ్వగానే క్యాష్ మొత్తం కట్టారు మీ నాన్న. ఆ నమ్మకంతో ఎక్కడి నుంచి వెళ్తున్నాం మనం? ఆగండి. పేట చిలకలూరుపేట మాది పేట అని మీకెలా తెలుసండి? మీది పేట అని 2 జతలు షూస్ దాచారని లాడ్జ్ కోసం ఎదుగుతున్నారని ఈయన్ని పెళ్లి చేసుకుని తప్పు చేశారని నాకన్నీ తెలుసు. సరేలే నువ్వు అవసరం కలవా వెళ్ళు. నేను వెళ్ళను, పేట వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వను. మీది పేట, నాది పేట, మంది పేట. సరే ఓ పని చేయవా, ఒక మంచం తీసుకుంటే 2 మంచాలు ఫ్రీగా ఇచ్చే లాడ్జి ఏదన్నట్టు సెట్ అయ్యి. ఎందుకంటే మీది పేటే మాది పేటే కదా. ఎందుకు లాడ్జి? నా దగ్గరే ఉండండి. పేట ఆశ్రమం అని మన పేటోళ్ళ కోసమే పెట్టాం. అమ్మయ్యా ఎక్కడ ఆశ్రమం? ఎందుకే ఆశ్రమం అని పుణ్యవరి డబ్బులు నొక్కేస్తారు, మనకొద్దు ఏరా. అవును నాన్న, ఏదైనా చీప్ లాడ్జ్ చూసుకుందాం. ఒరే నువ్వు సూపర్ రా. పేట ఆశ్రమంలో అన్ని ఫ్రీ. నాన్న అన్ని ఫ్రీ అంటే నాన్న? ఇదిగో 6 నెలల తర్వాత మళ్ళీ సందాలు గిందాలంటే కుదరదు. పేటోళ్ళని సందాలు అడగరు. అడిగితే మాత్రం మనం ఇస్తామండి నాన్న. కరెక్ట్ గా చెప్పావు. పేట సరే బాధ అటే వెళ్ళాలి. సరే నడు. ये लोग हो गए. సార్ నా భార్యని జీవితాంతమత్తా అని పిలిచే అదృష్టం అలకనందకి కల్పించడానికి వచ్చాం. పంతులు గారు, మా గురువులు వేరే ఉన్నా మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చామో తెలుసా? మీరు ముహూర్తం పెడితే మా మామయ్య గారికి నచ్చుతుందని. ఓ అద్భుతమైన ముహూర్తం పెట్టండి. అమ్మాయి జాతకం ప్రకారం ఆ బదరీ క్షేత్రం పునఃప్రారంభోత్సవమైన వైశాఖ శుద్ధ షష్ఠి రోజు దివ్యమైన ముహూర్తం ఉంది. కానీ ఆ ముహూర్తం మీ మామయ్య గారికి అసలు ఇష్టముండదు. ఏం? ఆ ముహూర్తానికి జరగాల్సిన ఆయన కూతురు పెళ్లి జరగలేదని. ఏం పర్లేదు, నా పెళ్లి జరగని ముహూర్తంలో అలకనంద పెళ్లి జరుగుతున్నందుకు మా నాన్నగారు చాలా సంతోషిస్తారు. అదే ముహూర్తం ఫైనల్ చేయండి. నా కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా నాన్న? నా మనసులో ఉన్న కోరిక తీర్చడానికి అలకనంద మనసులో ఉన్న ఆ బద్రిని చంపేశాడు. బెనారస్ నుంచి బంగారంతో నేసుకొచ్చిన 1 కోటి రూపాయల చీర నా కోడల కోసం తెచ్చాను నాన్న. నా మేన కోడలు మనసు మార్చి నిశ్చితార్థానికి తీసుకురా. ప్రతిరోజు రక్తపు కూడు తినే వీడిని పెళ్లి చేసుకున్నప్పుడే నిన్ను నరికి పారేయమని నా కొడుక్కి చెప్పాను. కానీ నీ అన్న ఏమన్నాడో తెలుసా? నా చెల్లెలి మనసు, నా చెల్లెలి ఇష్టం అంటూ నన్ను ఆపాడు. అంత గొప్ప మనసున్న నీ అన్న కూతురి మనసు తెలుసుకోకుండా ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేస్తావా? మనిషివేనా నువ్వు? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనే జరగదు. అమ్మా, నీ కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదన్నావుగా, అందుకే కంఠం కోసేసా. పంతులు గారు, ముహూర్తం మా మామయ్య గారికి ఇష్టమైంది. ఫిక్స్.
తల దించుకుంటే చేసిన తప్పు ఒప్పైపోతుందా? తల దించుకున్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదయ్యా. ఆడెప్పుడు ఆయన ముందు తలెత్తి నిలబడి ఆపవయ్యా! భగవంతుడంటే ఇష్టం లేని అమ్మాయి బద్రీనాథ్ వస్తే ఆలయాన్ని వదిలేసి ఆ అమ్మాయి వెనకాలే తిరిగాడంటే ప్రేమ లేకుండానే తిరిగాడా? గుడి మూసేసే ముందు వాళ్ళు వచ్చి అమ్మాయిని తీసుకెళ్తుంటే గురువుగారి ముందే అలకనందా అలకనందా అని అరిచాడంటే ప్రేమ లేకుండానే అరిచాడా? ప్రేమించాడు కాబట్టి అరిచాడు, ప్రేమించాడు కాబట్టి తలదించుకున్నాడు. అసలు ఈయన చేసిన తప్పేంటో తెలుసా? నీ కులం గోత్రం చూడకుండా నీకు యజ్ఞోపవేతం వేయటం, ఎంతో మంది శిష్యులున్న అందరినీ కాదని ఈ తక్షశిలకి నిన్నే వారసుని చెయ్యాలనుకోవడం. తీసుకెళ్ళిపోండి మీ వాడిని ఇక్కడి నుంచి. నేను నిజంగా ఈ తప్పు చేయలేదు గురుజీ, నన్ను నమ్మండి. నీకు అన్ని నేర్పిన ఆయన అబద్ధం ఆడటం మాత్రం నేర్పలేదని చెప్పరా? గురుజీ, ఆ బద్రీనాథుల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇప్పటిదాకా నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు, ఇక మీదట ప్రేమించను కూడా. మీకు ఇష్టం లేని పని, మీకు కష్టం కలిగించే పని నేను ఎప్పటికీ చేయను. నన్ను నమ్మండి. నా నమ్మకమే నువ్వు, దాన్ని నిలబెట్టు. ముళ్ళు గిళ్ళు ఉంటాయి, చూసుకుని నడవండి, జాగ్రత్త. ఇంకెన్ని రోజులు నడవాలి? ఎంత దూరం నడవాలి? అదిగో వచ్చేసా. ఆ కనిపించేదే పేటాశ్రమం. అయ్యే అయ్యే ఏ చుక్కే! పేట నుంచి 2 ఆవులు, ఒక లేక తోడ వచ్చినాయి. అవులేదయ్యా, అవులేదే. ఆవులంటే సాధు జంతువులు, అవి పాలిస్తాయి గాని తాగవుగా. పేటోళ్ళంటే అవునన్నమాట. అదేనమాట. ఈయనదే స్వామి పేట పేట అంట. పేట పేరు వింటే ఇలాగే పిచ్చెక్కిపోతాడు. छोटा मोटा बेटा 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 से आ गया 25 साल से एक वुमन भी नहीं आ गया ऊपर आ गया बेटा बेटा ఏవండి, ఫ్రీ ఫ్రీ అని ఇక్కడ తీసుకొచ్చాడు గానీ వీడిని చూస్తే పేటవాడిలా లేడు, పట్టుకుపోయేవాడిలా ఉన్నాడు. అసలే నా ఒంటిపైన 10 లక్షల నగలున్నాయి. ఏమేవ్, నువ్వు ఒక్కసారి చెప్పిన ఫిగర్ వీడిన్ని సార్లు రిపీట్ చేస్తున్నాడంటే నీ ఫీలింగ్స్ కరెక్టేనా? ఫీలింగ్స్, ప్రేమ, స్వార్థం, కోపం, దయా, ద్వేషం, అహం, భయం, డబ్బు, నగలు మీలాంటి సామాన్య ప్రజలకు సావునే సైడ్ ట్రాక్ లో పెట్టి 500 సంవత్సరాలు బతికిన నాలాంటి వాడికి కాదు. 500 ఏళ్ళ? ఇదిగో శ్రీకృష్ణదేవరాయలు నన్ను మీట్ అయినప్పుడు నాకు ఇచ్చిన విలువైన హారం. దీని విలువ మార్కెట్లో 50 లక్షలు. తాకట్టు పెడితే 40 లక్షలు వస్తుంది. తీసుకోండి, వెళ్ళండి. కానీ 500 ఏళ్ళు ఎలా బ్రతికా ఉన్నాను మాత్రం అడగద్దు. అడిగితే తప్పేంటండి? పేటోళ్ళం అంత మాత్రం తెలుసుకోదా ఏంటి? సూపర్ రా. కానీ స్వామి, మీరు చూడటానికేమో 50 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, మరి మీరు 500 ఏళ్ళు బతికారంటే మేము నమ్మలేకపోతున్నాం. ఏమండి, చూడడానికి షుగర్ వచ్చిన చైనా పేషెంట్ లా ఉంటాడు కానీ అబద్ధం ఆడండి. అంటే ఇప్పుడు నాది పేట, మనది పేట, చెప్పరా బేట. ఓకే, మన పేటోళ్ళందరం లోపలికి వెళ్దాం పదండి. ఆవోజీ, ఆవో మోటు బాబీ. అదిగో చూడండి, గాంధీ గారితో చుక్కే, మదర్ తెరీసాతో చుక్కే, నెహ్రూ గారితో చుక్కే. అందులో పెద్ద పెద్ద ఉంది, చాలా మందికి ఉంటాయి వాళ్ళతో ఫోటోలు. మరి అదే, బాల గాంధీతో చుక్కే, బాల తెరీసాతో చుక్కే, బాల నెహ్రూతో చుక్కే. ఆయన బుద్ధుని కూడా కలిశారు. అప్పుడు ఫోటోగ్రాఫర్ లేక ఫోటో దిగలేదు. వామ్మో, మీరు సూపర్ అండి బాబు, మీరు సూపర్ అండి బాబు. 500 ఏళ్ళు మనిషి బతికాడంటే వినటానికి నమ్మకం కలగలేదు కానీ చూస్తే నిజమే అనిపిస్తుంది కదంటే. ఈయనకే ఎంత షాక్ అవుతున్నారు? ఈయన గురువు గారు 2000 ఇయర్స్ నుంచి బతికున్నారు. 2000 ఇయర్సా? 2000 సంవత్సరాలు ఒక మనిషి బతికాడా? ఏ చెట్టు బతకట్లా, పుట్ట బతకట్లా, మనిషి బతకడాకే ఉంది. ఆయన బతకడమే కాదు, నన్ను బతికించాడు. ఓ, ఎవరండి ఆయన? బెట్టింగ్ బాబా 2000 ఇయర్స్. ఏమండి, మేము ఆయన చూడొచ్చండి? చూడటం ఏంటి,
మీకు కూడా బతకాలని ఉంటే చెప్పండి, బతికించేస్తాడు. నన్ను బతికిద్దాం నాన్న. నువ్వు కొంచెం గట్టిగా ఉండరా, డబ్బులు అడిగేస్తారు. ఆయన దగ్గర కూడా పేదవాళ్ళందరికీ ఫ్రీ. నన్ను ఫ్రీ అంటే నాన్న బతికిద్దాం నాన్న. ఫ్రీ అయితే బతికేద్దాం.